ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఈసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. ఇంతకు ముందు సాధారణంగా బాబు ఢిల్లీ పర్యటన చేస్తే లోకేష్ నేరుగా వెళ్లడం జరిగేది. కానీ ఈసారి తండ్రి కొడుకులు కలిసే వెళ్లడం విశేషంగా భావిస్తున్నారు. ఢిల్లీలో వీరిద్దరూ వరుస భేటీలు, కార్యక్రమాలతో బిజీగా గడుపుతూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు అనంతరం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుసుకొని అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న GST 2.0 సదస్సుకు ఆహ్వానించనున్నారు. ఆ సదస్సులో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మరియు ఇతర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ తాజా రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయి పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీ పర్యటనకు రావాలని ప్రధాని మోడీని అధికారికంగా ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ఇక మరోవైపు నారా లోకేష్ కూడా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు నేరుగా విజయనగరం జిల్లా పర్యటనకు వెళ్లగా లోకేష్ అమరావతికి తిరిగి వెళ్లనున్నారు. ఒకేసారి తండ్రి కొడుకులు కలిసి చేసిన ఈ హస్తిన పర్యటనకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.